नई सरकार आए जो हमें पुरानी पेंशन दे। Government employees from across India gathered at Delhi's Ram Leela Maidan demanding the restoration of the old pension scheme in a massive protest. Organized by the National Movement for Old Pension Scheme (NMOPS), the protest aimed to shift the responsibility from state to central government if the old pension scheme is reinstated. The NMOPS warned that if the central government does not restore the old pension scheme in the country, notably 5 states of India, namely Rajasthan, Chhattisgarh, Jharkhand, Punjab and Himachal Pradesh, reverted to the old pension scheme. అందరికి నమస్కారం అండి. రోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి విషయం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. 2 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మళ్ళీ తీసుకురావాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మళ్ళీ తీసుకురావాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారానే మాకు పెన్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి మరి ధర్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏంటి? ఎప్పుడో 2004లో వాజ్పేయి గారి ఎన్డీఏ గవర్నమెంట్ 2004లో వాజ్పేయి గారి ఎన్డీఏ గవర్నమెంట్ రద్దు చేసినటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు గత 2 సంవత్సరాలుగా భారీగా ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి ఎందుకు వస్తూ ఉన్నారు? ఢిల్లీలో మీరు ఒక నెల క్రితం 2 నెలల క్రితం జనవరి ఫిబ్రవరి ఆ మంత్లో ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులంతా భారీ ధర్నాలు చేస్తున్నారంట. ఏపీలో కూడా ధర్నాలు చేస్తున్నారు. అసలు ఎందుకు ఇంత దారుణంగా ఓల్డ్ పెన్షన్ స్కీము తీసుకురావాలని ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్పిఎస్ నేషనల్ వైడ్గా నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటాం, మన తెలుగు రాష్ట్రాల్లోనేమో న్యూ పెన్షన్ స్కీమ్ అంటాం, ఆంధ్రప్రదేశ్లోనేమో దాన్ని జీపీఎస్ అనొచ్చు. జీపీఎస్ అంటే ఎన్పిఎస్ అని ఒకటే, న్యూ పెన్షన్ స్కీమ్ అండి. రెండింటిని ఒకే రకంగా ఇస్తారు పెన్షన్స్, కాకపోతే పేర్లు వేరు అంతే. న్యూ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ ద్వారా పెన్షన్ ఎలా ఇస్తారంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఎన్పిఎస్కి ఈక్వలెంట్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఇలాగే ఇస్తారు. ప్రతి నెల వాళ్ళకు వచ్చేటటువంటి శాలరీలో కాస్త అమౌంట్ని కట్ చేసి దాన్ని సపరేట్ ఫండ్గా వేసి వీళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ డబ్బుల్ని వీళ్ళకి పెన్షన్ రూపంలో ఇస్తారనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే గవర్నమెంట్ కూడా ప్రతి ఇయర్ వచ్చేటువంటి బడ్జెట్ వీళ్ళు సమాజానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెల్ప్ చేయాలి, సమాజానికి కోసం ఏదైనా పనిచేసి అందుకోసం సొసైటీకి పనిచేస్తున్నారు కాబట్టి వర్క్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా బడ్జెట్ నుంచి కాస్త ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కాస్త వాళ్ళు బడ్జెట్ నుంచి కాస్త వాళ్ళు డబ్బులు ఇస్తారు. వీళ్ళు డ్యూటీ చేసినప్పటి నుంచి సపరేట్గా ఉన్నటువంటి ఫండ్ 2 కలిపి ఆ ఫండ్నే వీళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఇస్తారనమాట. అసలు ఓల్డ్ పెన్షన్స్ ద్వారా పెన్షన్ ఎలా ఇస్తారో ఒకసారి చూద్దాం. 2004 కంటే ముందు ఓల్డ్ పెన్షన్ ద్వారా పెన్షన్ ఎలా ఇచ్చేవాళ్ళంటే అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి ఏమాత్రం డబ్బులు కట్ చేయరనమాట. పూర్తిగా బడ్జెట్ నుంచే వీరికి పెన్షన్స్ ఇస్తారు. అది కూడా ఎలా, ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది పెన్షన్. ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఉండదు, ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది పెన్షన్ విపరీతంగా. ప్రతి సంవత్సరానికి 2 సార్లు డిఏ రావడం అవుతుంటే విపరీతంగా పెన్షన్ పెరుగుతూ ఉంటుంది. బడ్జెట్ ఎందుకోసం ఉందండి? మీరు పెన్షన్స్ ఇవ్వడం కోసమా? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్స్ ఇవ్వడం కోసం ఉందా బడ్జెట్ ఉన్నది? బడ్జెట్ ట్యాక్సెస్ సామాన్య ప్రజలు ట్యాక్సులు పెడతారు, వాళ్ళకు పన్నులు చేయడానికి కోసం బడ్జెట్ అది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానీ అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ వీళ్ళు తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీలే బడ్జెట్ నుంచి సగానికి సగం వడ్డీలకే కడతారు అనమాట. అలాంటిది వీళ్ళకు ఇప్పుడు పూర్తిగా పెన్షన్లు ఇది చాలా ప్రమాదంగా ఉందని చెప్పేసి 2004లో ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారి గవర్నమెంట్ రద్దు చేశారు. ఎందుకంటే విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఎలా ఇస్తారు? ఇది కూడా ఎలా ఇస్తారంటే ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తర్వాతి జనరేషన్ పైన ప్రెషర్ పడుతుందండి. ఎలా అంటే ఇప్పుడు 2004 కంటే ముందు వరకు పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఇప్పటికీ వస్తుంది కదా, ఓపీఎస్ ద్వారా పెన్షన్ వస్తుంది కదా, వారికి ఇప్పటికీ పెన్షన్ వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు 2004 కంటే ముందు పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఇప్పటికీ పెన్షన్ తీసుకుంటుంటారు కదా, వాళ్ళకి పెన్షన్ ఎలా వస్తుంది? ఇప్పుడు ప్రెసెంట్ మనం కట్టేటటువంటి బడ్జెట్ ద్వారా వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు పెన్షన్ ఇప్పుడు తీసుకుంటారు కాబట్టి, అంటే వాళ్ళు ఒక జనరేషన్కి సర్వీస్ చేస్తే మరొక జనరేషన్ వారికి పెన్షన్స్ ఇస్తారనమాట ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా. అయితే ఎవరంటే నార్మల్గా మాట్లాడుకున్నా కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపైన అప్పలపారం పెడతారా? ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అలాగే ఉంటుంది అనమాట. అది చాలా ప్రమాదకరం. అందుకే 2004 రద్దు చేశారు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్నారు. కానీ ఇంకో విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా పెన్షన్ వస్తుంది అనుకుంటున్నారు. అసలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా పెన్షన్ రాదు. ఎందుకంటే విపరీతంగా పెరుగుతుంది. ఎలా ఇస్తారండి?
అక్కడ దగ్గర బడ్జెట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నదే ఇస్తారు, లేదా ఎలా ఇస్తారు, ఇవ్వలేరు కదా. బడ్జెట్ దగ్గర ఎంత డబ్బు ఉంటే అది విపరీతంగా పెన్షన్లు పెరుగుతూ ఉంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటే మీకు పెన్షన్లు ఇచ్చుకుంటూ పోతే 90% బడ్జెట్ వచ్చిన బడ్జెట్ మొత్తం 90% ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకే ఇస్తే అసలు డబ్బులు ఎక్కడ ఉంటాయి కదా గవర్నమెంట్ దగ్గర? ఇవ్వలేదు, అసాధ్యం అది అసలు. కానీ ఎన్పిఎస్ ద్వారా మీకు సపరేట్ ఫండ్ ఉంటుంది, ఫండ్ రూపంలో డబ్బు అలాగే ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా మీకు వస్తుంది ఎన్పిఎస్ ద్వారా. అయితే రేపు పొద్దున ప్రభుత్వాల కొలాప్స్ అయినా ఏమైనా మీ డబ్బులు అక్కడే బ్యాంకులో ఉంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓల్డ్ పెన్షన్స్ ద్వారా డబ్బులు వస్తాయన్న భ్రమలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు కాబట్టి రాదు, అసాధ్యం. ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ ద్వారానే, నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారానే మీకు పెన్షన్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇలా ఆలోచించాలి అంతే తప్పితే వస్తాయని అనుకోకూడదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు, 5 రాష్ట్రాలు, భారతదేశంలో 5 రాష్ట్రాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేశారండి. ఓల్డ్ పెన్షన్ అమలు చేశారు కూడా అక్కడ స్టేట్. భారతదేశంలో తీసుకున్నా, ఒక రాష్ట్రంలో తీసుకున్నా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నది కేవలం 3% మాత్రమే. సామాన్య ప్రజలు 97%, 95% ఉన్నారు. కానీ ఈ 5 రాష్ట్రాలలో అమలు చేశారు కదా ఈ ఓపీఎస్ని. ఎలా అమలు చేశారు? ఈ 3%, 5% ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, రాష్ట్ర లోపల చేయడం, ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కనుక నెక్స్ట్ ఎలక్షన్స్లో అమలు చేయకపోతే మిమ్మల్ని ఓడిస్తామని ప్రభుత్వాల పార్టీలను బెదిరించడం, వీళ్ళు భయపడిపోవడం, నిజంగానే ఓడిపోవడం. అంటే వీళ్ళకు సామాన్య ప్రజలు అంటే భయం లేదు. 97% ఉన్నటువంటి సామాన్య పన్నులు కట్టే ప్రజలు అంటే భయం లేదు. కానీ ఓపీఎస్ని తీసుకురాకపోతే మిమ్మల్ని ఓడిస్తామని బెదిరించేటటువంటి 3%, 5% ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులను చూసి వీళ్ళు భయపడుతున్నారు అన్నమాట. ఈ పార్టీల వాళ్ళు భయపడి వాటిని అమలు కూడా చేశారు కొన్ని రాష్ట్రాలలో. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. మీరు కొంచెం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కానీ ఇది ఆలోచించాలి. ఎందుకంటే తర్వాతి జనరేషన్ల పైన ప్రెషర్ పడుతుంది, ఇవ్వలేరు, ఎలా ఇస్తారని డబ్బులు లేదు. ఇది ఆలోచించి ఎన్పిఎస్ఏ ముద్దు, ఓపీఎస్ వద్దు, ఎన్పిఎస్ఏ ముద్దు. నేషనల్ పెన్షన్ స్కీమ్ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అక్కడ జీపీఎస్ అంటారు, ఇక్కడ ఎన్పిఎస్ అంటారు. న్యూ పెన్షన్ స్కీమ్ ఇదే బెటర్. ఇదే ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బ పడకుండా సాగేదైతే ఎన్పిఎస్ఏ. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే అసాధ్యం, దాని ద్వారా పెన్షన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఆలోచించాలని కోరుకుంటూ నమస్కారం.